స్టైల్లో ఉన్నాయి, ఇంకా మనకి క్రష్లో కూడా ఉన్నాయి శారీస్. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్యూర్ చందేరి. నేను లాస్ట్ టైం కూడా వీటిని అప్లోడ్ చేశాము. వీటిలో మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వస్తుంది చందేరి, కొంచెం అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సింగిల్ కలర్ మ్యాచింగ్గా వస్తుంది, బ్యూటిఫుల్ అండి. ఇది కరివేర పింక్ ఉంటుంది కదా, ఆ పింక్ మనం ఇందులో ఎల్లో చేసాము ఈ డిజైన్స్లో. ఇది వచ్చేసరికి చిన్న థ్రెడ్ బార్డర్, సేమ్ క్వాలిటీ. మనకి బార్డర్ వేరియేషన్ బట్టి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. ఇలా థ్రెడ్ బార్డర్ వస్తుంది, అసలు గుచ్చుకోదండి, కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. అంటే డిజిటల్ ప్రింట్స్ కదా, కొంచెం ట్రెండీగా ఉంటాయి. కాకపోతే చందేరి అనేసరికి మనకి హడావిడిగా సింథటిక్ లాగా షైనీగా అయితే ఉండదు. ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మీకు కావాలంటే ఫినిషింగ్లో స్టార్చ్ పెట్టుకుని కొంచెం స్టిఫ్గా ఉంటుంది. చాలా అంటే చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్. మనకి లుక్ కూడా కొంచెం డీసెంట్ లుక్లో ఉంటాయి. హడావిడిగా ఇష్టపడకుండా కొంచెం డీసెంట్ క్లాసీగా కావాలనుకుంటే మాత్రం చక్కని ఆప్షన్. లైట్ వెయిట్, ఇవన్నీ కూడా డ్రై వాష్. చాలా బాగుంది కదా కలర్ అయితే. డిజిటల్ ప్రింట్, డిజిటల్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ స్టైల్. అంటే మన సింథటిక్స్లో కూడా చాలా వెరైటీస్ చూపిస్తాం కదా. డిజిటల్ ప్రింట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అన్నింటిలోనూ. అయితే ఇది వేరే స్టైల్ అనమాట. ఆ కలర్స్ని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. చిన్న థ్రెడ్ బార్డర్, ఇక్కడ 2 ఇంచెస్ బార్డరు, చాలా బాగుంది. అంటే కంచి బార్డర్ స్టైలే కానీ జరీ లేదు, థ్రెడ్ అసలు ఎక్కడా గుచ్చిపోదండి. బ్యూటిఫుల్ కలర్. అంటే ఈ కలర్లో వేరే డిజైన్ చూపించాను నేను. ఇదైతే ఎల్లో చాలామంది అడిగారు. అవి కూడా ప్రీ ఆర్డర్స్ ఉంటాయండి. ఇవి కూడా ఒక అయిపోయిన ప్రీ ఆర్డర్ అవైలబుల్గా ఉంటుంది. 10 to 15 days టైం అయితే పడుతుంది. ఎవరికైనా ఓకే అనుకుంటే ప్రీ ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి డిజిటల్ ప్రింట్స్కి ఏంటి అంటే పెద్ద పళ్ళులు రావు కదా, ఇలా లైన్ జరీ లైన్ ఇచ్చారు, ఒక 2 ఇంచెస్ జరీ లైన్ లాగా ఇచ్చారు. కంటిన్యూషన్ డిజైన్ వచ్చింది. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్, 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. చాలా క్లాసీగా ఉంటుంది. దీనికి ట్రాన్స్పరెన్సీ కూడా ఏదన్నా చేపెట్టాను. లైట్ సింగిల్ అయినా వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది. ఆసమ్ కలర్ అండి, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4200. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రైట్ గ్రీన్. అంటే ఇది న్యాచురల్ గ్రీన్ కాదు, డార్క్ గ్రీన్లోనే మనకి ఇంగ్లీష్ కలర్ కానీ పేస్టల్ కాదు. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. మరి దీన్ని ఏ గ్రీన్ అలానో నాకు టైంకి అయితే ఐడియా రావట్లేదు. కానీ దమయంతి గ్రీన్ కాదు, డార్క్ లీఫ్ గ్రీన్లోనే చాలా డార్కర్ షేడు, న్యాచురల్ కలర్ కాదు, ఇంగ్లీష్ కలర్తోనే. ఇది కూడా అంతే, థ్రెడ్ బార్డర్ వచ్చింది, సేమ్ డిజైన్. బ్యూటిఫుల్ అండి. అంటే మనకి రెగ్యులర్గా అయితే దొరకదు ఈ షేడ్ అనేది. ఆసమ్ కలరు. దీంట్లో మనకి పేస్టల్ ఉన్నాయి, ఇలా కొంచెం బ్రైట్ షేడ్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. ఇది చిన్న చార్ లాగా ఇస్తారు పళ్ళు మాత్రం. హైట్ కూడా 46 ఉన్నాయి. అన్నీ కూడా డ్రై వాష్. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఎంత కంఫర్ట్గా ఉంటుందో మన ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 4200. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే. మీకు ఏమన్నా బ్లాక్ అనిపిస్తుందేమో, మనకి ఇదే కలర్లో 3 డిజైన్స్లో ఉన్నాయి. క్లియర్గా అయితే చూసుకోండి. ఇలా బార్డర్ వచ్చిన దాంట్లో అయితే ఈ ఒక్క డిజైన్లోనే వచ్చింది. ఇది బ్లాక్ అయితే కాదండి, డార్క్ గ్రే, చాలా డార్క్ గ్రే, ఎలిఫెంట్ గ్రే. ఆసమ్ కలర్. అంటే కొంచెం క్లాసీ అనమాట. ఇది కొంచెం మీడియం షేడ్, పేస్టల్లో కూడా మీడియం షేడ్, మరీ డల్గా లేదు, అలానే సో బ్రైట్ కూడా కదా. అంటే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం షైనీగా అయితే మెరవదండి, అదొకటి చూసుకోండి. మనకి కంఫర్ట్గా ఉంటుంది, ఫైన్ ఉంటుంది. ప్యూర్ చందేరి వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా థ్రెడ్ బోర్డర్. చాలా బాగుంది కలర్ అయితే. గ్రేలు చాలామంది ఇష్టపడతారు. అందులో కూడా డిఫరెంట్ షేడ్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్, చివరి చిన్న లైన్ ఇస్తారు. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్. ఆసమ్ కదా. అసలు హ్యాండ్ కూడా బార్డర్ వచ్చింది. చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్, ఆల్ ఓవర్ అంతా మనకి ప్రింట్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంటుంది. చీర అంత పన్నా వస్తుంది. ఆసమ్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4200. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్, స్కై బ్లూ. ఎగ్జాక్ట్గా స్కై బ్లూ ఏం కాదు, ఇంగ్లీష్ కలర్ టోన్. ఇది బాగుందండి కలర్ అయితే. మనకి రెగ్యులర్గా దొరికే షేడ్ అయితే కాదు, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. స్కై బ్లూలోనే కొంచెం గ్రే యాడ్ అయితే షేడ్ వస్తుంది చూసారా, అలా ఇంగ్లీష్ కలర్ టోను. దీని మీద కూడా మనకి సేమ్ డిజైన్, ఫ్లవర్స్ వచ్చాయి. 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్. చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఈ షేడ్ కూడా చేయలేదు అసలు. ఆసమ్ కలర్. అంటే మనకి కొన్ని కలర్స్ ఫ్యాబ్రిక్ని బట్టి ఆ కలర్స్ అనేది ఎలివేట్ అవుతాయి. అదే ఇదే కలర్ని మనం ఏ సింథటిక్ ఫ్యాబ్రిక్ మీద వేస్తే దాని షేడ్ కూడా వేరే మారచ్చు. ఇది చందేరి మనకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. టసర్స్, ప్యూర్ సిల్క్స్ ఇవన్నీ కూడా కలర్స్ మంచి షేడ్స్ వస్తాయి బయటికి. ఇది పళ్ళు.
పళ్ళుకి కొంచెం దగ్గరగా ఇచ్చారు అంతే. ఇది చివర జరీ లైన్. కలర్ మాత్రం చాలా బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఆసమ్ కలర్ అండి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4200. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే సారీస్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. అలాగే ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళందరూ కూడా మీరు నేమ్ అండ్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి. చాలా మంది ఇవ్వట్లేదండి, సో మీకే డిలే అవుతుంది. అవి మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి. మీరు బుక్ చేసుకున్న వెంటనే అడ్రస్ని కూడా పెట్టేసేయండి, లేకపోతే కొరియర్ అయితే డిలే అవుతుంది మీకే. ఇదొక్కటి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి చందేరిలోనే దాని మీద ఇంకొంచెం ఫైన్ ఉంటుంది క్వాలిటీ. దీనికి బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా పట్టులో మనకి దూపియాన పట్టులో మోనా సిల్క్స్ వాటిలో కూడా మనం ఇలా సాటిన్ బోర్డర్ చేస్తున్నాం కదా. ఇది సాటిన్ ఏం కాదు, ఇంకొంచెం థిక్గా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అనేది బాగుందండి. ఇక్కడ ఫైన్ కొంచెం పట్టు యాడ్ అయినట్టుగా ఉంది. ఇది వచ్చేసరికి థ్రెడ్ బోర్డర్, జరీ ఏం కాదు, థ్రెడ్డే వచ్చింది. చిన్న బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇలానే ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో ఒక శారీ అయితే. గ్రీన్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక షేడ్ చూపించాను కదా, ఆ నేను చూపించిన షేడ్ వచ్చేసరికి ఇక్కడ బోర్డర్ దగ్గర వచ్చింది. అంటే ఈ ఫ్లవర్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా డార్క్ ముదురు ఆకుపచ్చ ఉంటుంది చూసారా, ఇంకా డార్క్ వచ్చింది. అసలు డిజిటల్ ప్రింట్ కూడా ఎంత క్లాసీగా ఉందో చూడండి. బ్యూటిఫుల్ అండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మనకి ఇది ఫాలింగ్ ఉండదు, అలా అని నిలబడేటట్టు కూడా ఉండదు. మెత్తగా ఉంటుంది, కొంచెం చుట్టుకున్నట్టుగా అనిపిస్తాయి కదా చందేరీస్ అనేది. చక్కగా మనకి ఇది ఇలా కంఫర్ట్గానే ఉంటుందండి. ఈవినింగ్ వరకు క్యారీ చేసినా బాగుంటుంది. లేదు నిలబడేయాలనుకుంటే కొంచెం స్టార్చ్ పెట్టించుకోవచ్చు. ఆసమ్ కదా అసలు. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి టసల్స్లో అలా వచ్చే డిజైన్స్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా క్లాసీగా ఉంది. ఇంకా స్టార్టింగ్ నుంచి మనకి అదే డిజైన్ వస్తుంది. మీకు ఈ కలర్ అనేది తెలుస్తుంది కదా, ఈ మిడిల్ పార్ట్ అంతా డార్క్ వచ్చింది. టూ సైడ్స్ ఇక్కడ కూడా కొంచెం లైట్ షేడ్, అదే గ్రీన్లో లైట్ షేడ్ వచ్చింది. దీనికి పళ్ళు కూడా మారుతుంది, అందుకే మనకి ప్రైస్ వేరియేషన్ కూడా ఉంది. ఈ డిజైన్ వస్తుంది. పళ్ళు కొంచెం ఎక్కువగా జరీ లైన్స్ వచ్చాయి. ఇలా జరీ లైన్స్ వచ్చాయి ఒక 7 ఇంచెస్ వరకు కూడా. చివరి మళ్ళీ మనకి ప్లెయిన్ కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా మనం ఇందాక చూసిన దాని మీద కూడా ఇంకొంచెం ఫైన్ ఉంది. బ్లౌజ్కి డార్కర్ షేడ్, మిడిల్లో ఉన్న డార్కర్ షేడ్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం మనకి ఈ థిక్గా బోర్డర్ ఇచ్చారు. ఇలా పట్టి బోర్డర్ లాగా ఉంది కదా, 2 సైడ్స్ కూడా ఉంది. ఇంకా ఆసమ్ కలర్ కాంబినేషన్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈసారి ప్రైస్ వచ్చేసరికి 4800. నేను ఇందులో కూడా లాస్ట్ టైం కూడా చేశాను కొన్ని డిజైన్స్ అయితే వస్తాయండి. అవి కూడా రిపీట్ ప్రీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా అవి కూడా వస్తాయి. యాక్చువల్గా అవి కూడా వచ్చినాక చేద్దాం అనుకున్నా కానీ అవి లేట్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. వీటిలో ఎవరికన్నా రిపీట్ కావాలన్నా కూడా ప్రీ ఆర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి గ్రే షేడ్. ఇందాక చెప్పాను కదా నేను ఎలిఫెంట్ గ్రే, ఆల్రెడీ దానికన్నా కూడా కొంచెం డార్కర్ షేడ్, కొద్దిగా ఒక డ్రాప్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ అయితే ఎలా ఉందో అదే షేడ్. బ్లాక్ అయితే కాదు, చాలా బాగుంది చూడండి షేడ్ అనేది. అవసరం ఉంది మనకి ఇదే సేమ్ కలర్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఏ డిజైన్ అయినా బాగుందండి. మీకు కలర్ నచ్చితే కనుక ఏ డిజైన్ అయినా కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇది బాడీ ప్లెయిన్, ఇప్పుడు మనం చూపించాం కదా సేమ్ డిజైన్. స్కర్ట్ బార్డర్ వస్తుంది 2 సైడ్స్ కూడా. బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు. ఇది ప్రిల్స్లో లేదు, చూడండి పైవైపు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాకే మనకి ఇలా పైవైపు నుంచి వచ్చింది. అవసరం అండి. శారీ అయితే చాలా క్లాసీగా ఉంటుంది. ఇది 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్, పట్టి బార్డర్, సాటిన్ కాదు, మనకి ఇంకొంచెం థిక్గా ఇచ్చారు థ్రెడ్ అనేది. ఇలా జరీ బార్డర్ వచ్చింది, చిన్న లైన్ లాగా. థ్రెడ్ జరీనే, గుంచుకునే జరీ అయితే ఏం లేదు. ఫ్యాబ్రిక్ మాత్రం మనకి చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్. కంఫర్ట్ చూసుకునే వాళ్ళకి ట్రెండీ డిజైన్స్, అంటే కంఫర్ట్ ఫ్యాబ్రిక్లో మనకి అన్ని వీటిలోనూ డిజైన్స్ అవి అంత నీట్గా రావు కదా. మంచి డిజైన్స్, మంచి ఫ్యాబ్రిక్. ఇది కూడా పళ్ళు మనకి ఇలా జరీ లైన్స్ వస్తుంది. బ్లౌజ్ సెల్ఫ్ కలర్. లేదు మీకు ఏమైనా కాంట్రాస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. దాంట్లో లైట్ పీచ్, లైట్ ఆరెంజ్ అలా ఉన్నాయి కదా, ఆ షేడ్స్ ఏమన్నా మిక్స్ అండ్ మ్యాచ్కి వెళ్ళినా కూడా ఆసమ్ లుక్ వస్తుంది. లేదు ఈ బ్లౌజ్ అయినా చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ సారీ కూడా 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి చంద్రకాంత్ షేడ్లోనే కొంచెం పింక్, ఎగ్జాక్ట్ చంద్రకాంత్ కాదు, కొంచెం పింక్ ఆ షేడ్, డార్కర్ షేడ్. చాలా బాగుందండి కలర్ అయితే. బ్యూటిఫుల్. మనకి ఇందులో లైట్ డార్క్ కూడా ఉన్నాయి కదా, మంచి షేడ్. బాగుంది కదా షేడ్ అయితే. సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా వస్తుంది. శారీ అంతా కూడా బ్యూటిఫుల్. మధ్యలో మనకి ప్లెయిన్ వస్తుంది. 2
టూ సైడ్స్ కూడా మనకి ఇలా పట్టీ బార్డర్ వస్తుంది. ఇది కూడా ఎంత సాఫ్ట్గా ఉందో పట్టీ బార్డర్ కూడా. అంటే జరీ బార్డర్స్ వద్దు అనుకుంటే మాత్రం చక్కగా ఇలా వెళ్ళచ్చు. ఇది పళ్ళులో మనకి ఇలా తిక్కగా జరీ లైన్స్ వచ్చాయి. చాలామంది జరీ బార్డర్స్ ఇష్టపడరు కదా, ఇప్పుడు డోలాలకి వాటికి జరీ బార్డర్స్ వస్తాయి. అలా వద్దు, చక్కగా ఇలా కావాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఇవి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కలర్ అయితే చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్, మరి ఎగ్జాక్ట్గా నావీ బ్లూ కాదు, ఇది వచ్చేసరికి కొంచెం గ్రే యాడ్ అయితే బ్లూలో వచ్చే షేడ్ అనమాట. ఇంగ్లీష్ కలర్తోనూ ఎంత బాగుందో కలర్ అయితే. సేమ్ మనకి ఇది డిజైన్ మారింది చూడండి, ఇందాక చూపించిన డిజైన్ ఫ్లవర్ డిజైనే కానీ కొంచెం వేరియేషన్. ప్యాటర్న్ కూడా సేమే, మిడిల్ అంతా ప్లెయిన్, పైన కింద స్కర్ట్ బార్డర్ వచ్చింది. దానికి దీనికి చిన్న ఫ్లవర్ వేరియేషన్ ఉంది. సేమ్ ప్యాటర్న్ ఇలా పట్టినే వస్తుంది. బార్డర్ వచ్చేసరికి కలర్ మాత్రం చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ మీకు కనిపించే కలరే ఆసమ్ ఉందండి. కలర్ రెగ్యులర్గా దొరికే కలర్స్ కాదు ఇవన్నీ కూడా. నేను చూపించే కలర్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్ శారీస్లో వచ్చే కలర్స్ కాదు. ఇది కూడా బాగున్నాయి, ఫ్లవర్స్ పెద్దగానే ఉన్నాయి. కొంచెం రోజ్ కూడా కాదు, డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇలా జరీ బార్డర్, దీనికి బాగా తెలుస్తుంది చూడండి. జరీ అనేది ఇక్కడ కొంచెం కోపరిష్ జరీ లాగా ఇచ్చారు, థిక్గా తెలుస్తుంది. ఇది వచ్చేసరికి బ్లూ కలర్ సెల్ఫ్, టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి గుర్తుందా మీకు ఈ బ్రౌన్ షేడు, నేను వేరే డిజైన్లో చేశాను ఫస్ట్ చూపించిన డిజైన్లో. ఇవైతే చాలా ప్రిఆర్డర్స్ ఉన్నాయి, వస్తాయి. ఈ డిజైన్లో కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఆసమ్ అండి. బ్రౌన్లో కూడా ఒక డిఫరెంట్ టోను, మరీ చాక్లెట్ బ్రౌన్, కొంచెం చాక్లెట్ బ్రౌన్లోనే ఒక షేడు, అంటే మరి డార్క్ చాక్లెట్ కాకుండా లైట్ చాక్లెట్ షేడు. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. మనకి ఇది ఇంచుమించు నీళ్ళంత దాటే వరకు కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైన అంతా ప్లెయిన్, టూ సైడ్స్ కూడా ఇలా పట్టీ బోర్డర్ వచ్చింది. ఫ్లవర్స్ డిజైన్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి. మనకి ప్రైస్ పెరిగేదని ఎందుకు అంటే వాటి కలర్స్ వాటి క్వాలిటీని బట్టి, ఆ డిజైన్స్ని బట్టి, ఫ్యాబ్రిక్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. అంటే మళ్ళీ ఇవి తెలియని వాళ్ళకి ఇంత లైట్ వెయిట్లో షైనీగా లేదు, ఇంత ప్రైజ్ అనుకోవచ్చు. దీని క్వాలిటీ అండి చందేరిలో ఫైన్ క్వాలిటీ. ఇది ఇలా డిజైన్ వస్తుంది, చిన్న ప్రింట్, చివరి వచ్చేసరికి ఇలా జరీ లైన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ వస్తుంది. ఇది చాలా మంచి ఇంగ్లీష్ కలర్తోనూ బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్లో నేను ఆల్రెడీ వేరే డిజైను ఫస్ట్ వచ్చిన బార్డర్లో కూడా చూపించే కదా. ఇది డిఫరెంట్ డిజైను, ఎందులో ఉన్నా కూడా బాగుందన్నా కదా. కలర్ అయితే మాత్రం ఆసమ్ అండి. మీకు స్కర్ట్ బార్డర్లా కావాలా లేకపోతే ఇలా హాఫ్ వర్క్ కావాలా అనేది చూసి క్లియర్గా అయితే పెట్టండి. టూ సైడ్స్ కూడా మనకి పట్టీ బార్డర్, పైన అంతా ప్లెయిన్, కింద అంతా ఈ ఫ్లవర్ డిజైన్, చిన్న డిజైన్. చాలా ఎలిగెంట్గా ఉంది కలర్ అయితే. మంచి గ్రీన్ షేడు, రెగ్యులర్ గ్రీన్ కాదు, డిఫరెంట్గా ఉంది కలర్ అయితే. బ్రైట్, డల్గా లేదు, బ్రైట్గా ఉంది. ఇదైతే పళ్ళు, జరీ లైన్స్. బ్రైట్గా ఉందని ఫ్యాబ్రిక్ ఏం మెరిసిపోదండి. ఫ్యాబ్రిక్ మాత్రం చక్కగా ఉంటుంది, కంఫర్ట్గా. అంటే లైక్ టసల్స్ చూస్తారా మనకి హడావిడిగా లేకుండా ఉంటే ఆ స్టైల్ లాగా ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్, టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. ఓసమ్ కలర్ అసలు. ఈ సారీ కూడా 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే షేడ్లో ఆల్రెడీ 2 డిజైన్స్ చూపించాం కదా. ఇది వేరే డిజైను. ఇది వచ్చేసరికి మనం ఈ డిజైన్లో కూడా చాలా కలర్స్ చేస్తాము. తులిప్స్ వచ్చి ఇలా లోటస్లో వచ్చి పైన అంతా కూడా ఇలా ఒక బర్డ్, ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు చూడండి. ఆల్ ఓవర్ అంతా ఉంది. టూ సైడ్స్ కూడా మనకి పట్టీ బోర్డర్ వస్తుంది. చిన్న జరీ లైను. అవసరం అండి. బ్లాక్ అయితే కాదు, డార్కర్ గ్రే షేడ్, ఎలిఫెంట్ గ్రే ఉంటుంది చూసారా ఆ షేడ్. పళ్ళు కూడా చాలా బాగుంది. అదే డిజైన్ ఇచ్చారు ఇక్కడ పెద్దగా. ఇలా జరీ లైన్ ఉంది. చక్కగా ప్యూర్స్ కావాలనుకుంటే మాత్రం చక్కగా చూడొచ్చు. ఇది ప్లెయిన్ బ్లౌజ్, చాలా క్లాసీగా ఉంది. అంటే ఇవి కొంచెం క్లాసీ అండ్ అఫీషియల్ లుక్లో ఉంటాయి. బ్యూటిఫుల్ ఉందండి సారీ. ఈ సారీ ప్రైస్ కూడా 4800. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ టిష్యూలో మనం చాలా వెరైటీస్ చేసాం కదా, దీంట్లోనే కట్ వర్క్స్ వచ్చి అలా. ఇది వచ్చేసరికి చిన్నగా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ
బోర్డర్ చూడండి న్యూ స్టైల్లో వచ్చింది. అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, ఎక్కడ గుచ్చుకునేటట్లేదు. ఇది గ్లాస్ టిష్యూలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది మంచి క్వాలిటీ, ఫైన్ ఉందండి. దాంతోపాటు వర్క్, ఈ వర్క్ అంతా కూడా నీట్గా, అసలు ఎక్కడ మనకి ఒక థ్రెడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమే అన్నట్టుగా ఉంది చూడండి. డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది. అంటే ఇది ఎలా ఉందంటే వర్క్ మనకు కొంచెం లక్నో స్టైల్ వర్క్స్ వస్తాయి కదా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. కానీ మిషన్ ఎంబ్రాయిడరీలో నీట్గా పైవైపు చిన్నగా స్కాలప్ ఇచ్చి వర్క్ ఇచ్చారు. కింద మాత్రం మనకు ఒక 5 ఇంచెస్ వరకు ఉంది. ఇలా ఇదంతా కూడా బోర్డరు చాలా నీట్గా వచ్చింది. ప్రిల్స్ పార్ట్లో స్కర్ట్ వర్క్, స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. వర్క్ చిన్న బడ్డ డిజైన్. ఇలా కలర్ అయితే కొంచెం పీచ్ పింక్ మిక్స్ అయిన షేడ్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ కలర్ టోను. దానికి మనకి ఇది టిష్యూ యాడ్ అవుతుంది. టిష్యూ అంటే పుచ్చుకునే టిష్యూ కాదండి, ఎంత లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంటుంది. ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్, స్టిఫ్గా మనకి ఆర్గాంజా లాగా నుంచోని అలా అయితే లేదు. చూడండి ఫాలింగ్ ఉంది, తెలుస్తుంది కదా, ఫాలింగ్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చండి ఇలాంటి మెటీరియల్స్. అంటే కొంచెం వర్క్స్ వచ్చినా కూడా కట్టుకుంటున్నారు కదా, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఎవరికైనా కూడా బాగుంటుంది. లైట్ వెయిట్, ఫస్ట్ లైట్ వెయిట్ కంఫర్ట్ కోరుకుంటున్నారు కదా. మనకి ఇది ఈ వర్క్ ప్రిల్స్ పార్ట్లో రాదు ఇక్కడ. సో మనకి హైట్ కూడా మంచి హైటే వచ్చిందండి, 45 ఉంది హైట్ అయితే. ఇక్కడ ప్రిల్స్ కంప్లీట్ అయిన నుంచి మనకి పై వైపు కూడా స్కాలప్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ అయితే, పేస్టల్ షేడ్స్ అండి మనకి. ఇవి నైట్ టైం అకేషన్స్ కానీ డే టైం కూడా బాగుంటాయి కలర్స్ అన్ని. పేస్టల్ ఇష్టపడేవాళ్ళు ఎవరికైనా బాగుంటాయి. ఇది పళ్ళు ఆల్ ఓవర్ ఉంటుంది. ఇలా చుట్టూ ఇదే వర్క్ ఇచ్చారు, కింద వైపు వచ్చిన వర్క్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు. 1 మీటర్ ఉంది చూసారా బ్లౌజ్. హ్యాండ్కి ఏమి స్పెషల్గా బార్డర్ ఇవ్వలేదు, కానీ ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చేసింది. చక్కగా ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్, అసలు చాలా అంటే చాలా బాగుంది. కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి, చాలా బాగుంది కదా. మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్, భలే అని నడుస్తుంది చూడండి టిష్యూలో. అసలు ఆసమ్ ఉంది కలర్. ఇది కూడా అంతే, మనకి ప్రిల్స్ పార్ట్లో వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ వరకు ఇస్తారు. స్కర్ట్ కాదని ఇంకా పై వరకు ఇచ్చారు, ఇంచుమించు హాఫ్ వరకు ఇచ్చేసారు. నీళ్ళెంత వరకు వచ్చింది వరకు. ఎక్కడి నుంచి మనకి పైన మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. ఏ కలర్కి ఆ కలరే అన్నట్టుంది. డీసెంట్గా ఉంటాయి కలర్స్, డీసెంట్ అండ్ అఫీషియల్ లుక్. పార్టీస్కి అలా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుంది. క్రష్ కూడా గుచ్చుకునేటట్టు అలా ఏమి ఉండదండి, లైట్ క్రష్ అంతే. జస్ట్ ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చింది బ్లౌజ్కి. చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 2750. నెక్స్ట్ కలర్ చూడండి, మస్టర్డ్ షేడ్ ఎల్లోకి గోల్డ్ షేడ్ యాడ్ అయింది కదా, కలర్ ఇంకా గోల్డ్ లాగే అనిపిస్తుంది. బ్యూటిఫుల్ అసలు. ఇది ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది, ఏ కలర్ వాళ్ళకైనా. కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు కదా పెస్టిల్స్ కట్టుకోవాలంటే, ఈ కలర్ మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా అంతే, మనకి హాఫ్ వరకు ఇలా వర్క్ వచ్చింది. సేమ్ బోర్డర్, పైవైపు ఇలా చిన్న బోర్డర్. ఎంత బ్యూటిఫుల్ ఉందో, మెత్తగా ఉందండి. ఫస్ట్ పళ్ళు కంటిన్యూషన్ మనకి డిజైన్ వస్తుంది, నీట్గా వచ్చింది వర్క్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ చిన్న బడ్ డిజైన్ లాగా ఇచ్చారు కదా, అదే డిజైన్ ఇచ్చారు. గ్లాసీ అసలు చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ. స్కై బ్లూలో కూడా పేస్టల్ షేడ్ బ్లూ, దానికి టిష్యూ యాడ్ అయ్యేసరికి అది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది ఒకసారి ఇలా కింద పెట్టినప్పుడు ఒక షేడ్, పైకి ఒకలాగా అనిపించవచ్చు. ఇది యాక్చువల్గా కలర్ అయితే ఈ షేడ్ వస్తుంది. మనకి అంతా నీ లెంత్ వరకు డిజైన్ వచ్చింది. కింద అంత అన్నిటికీ కూడా ఇలా హాఫ్ వైట్తోనే వచ్చింది వర్క్ అనేది. ఎందుకంటే ఇవి పేస్టల్స్ కదా, వేరే కలర్స్ డార్క్ అయి పెట్టినా కూడా అంత లుక్ అయితే రావు. మనకి ఇది ఈ వర్క్కి చాలా గ్లాసీగా ఉంది. పళ్ళు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఇలా. ఇవన్నీ కూడా సెలబ్రిటీ కలర్స్, కొంచెం పేస్టల్సే వాడతారు కదా, బాగుంటాయండి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది కలరు. ఈసారి కూడా 2750. అన్ని కలర్స్ బాగున్నాయి, ఫాస్ట్గా చూసుకోండి. మనకి ఇదైతే ఒక సెట్టే ఉంది, రెడీ టు డిస్పాచ్. ఆనియన్ పింక్ షేడ్, దానికి గోల్డ్ టిష్యూ యాడ్ అయ్యి ఆసమ్ కలర్. మనకి ఈ కలర్స్ అన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కలర్సే, ఫాస్ట్గా అయితే చూసుకోండి.
అలా మనకి స్కర్ట్ బోర్డర్ కాదు, నీ లెంత్ వరకు వచ్చింది డిజైన్ అనేది. 2 సైడ్స్ కూడా బార్డర్, అంటే ఈ ప్రిల్స్ పార్ట్ లెవెల్ లేదా ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచే వస్తుంది మనకి. ఇలా ట్రాన్స్పరెన్సీ లేదు, లైట్ వెయిట్లో ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇలా వర్క్ వస్తుంది. అంటే అన్నిటికీ జరీ బోర్డర్స్ అలా కాదు అనుకుంటే కనుక చక్కగా మంచి ఆప్షన్. బ్లౌజ్ కూడా మనకి ఇలా 1 మీటర్ ఉంది, చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చండి. డిజైనర్ స్టైల్ లుక్ వచ్చేస్తుంది శారీ అయితే. ఇవి ప్యూర్ ఆర్గాంజాలో మనకి 10+ అలా ఇలాంటి వర్క్స్ వచ్చాయి. అవే వర్క్స్ మనకి ఇది ఫ్యాబ్రిక్ మారుతుందంటే నీట్గా ఉంది వర్క్, బ్యూటిఫుల్ అసలు కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 2750. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి చినాన్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, చినాన్లో మనం చాలా వెరైటీస్ చేసాం కదా. మనకి ఇందులో 2 కలర్ లాగా ఉన్నాయి, ఎక్కువ రంకాట్ స్టైల్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసరికి నేను కట్టుకున్న సారీయే. మనకి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా వచ్చి ఒక దాంట్లో డార్క్ ఆరెంజ్, ఒక దాంట్లో కొంచెం లైట్ పీచ్ షేడ్. అసలు కాంబినేషన్ ఏంటి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చినాన్లో మంచి క్వాలిటీ. చినాన్ అనేసరికి మనకి ఇది ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్, అంటే కొంచెం రోలింగ్ స్టిఫ్గా ఉంది, కానీ ఇది ఫాలింగ్ మెటీరియల్, డ్రై వాష్. ఇక్కడ చూడండి మనకి ఇది ప్రిల్స్ పార్ట్లో మనకి ఇలా హాఫ్ నీ లెంత్ వరకు కూడా కలర్ ఇచ్చారు చూసారా. ఒకటి ఆరెంజ్, ఒకటి పీచ్ వచ్చింది. ఇక్కడ మాత్రం పై వైపు అంతా పీచే వచ్చింది. దీంట్లో లోపల మనకి ఒక బాక్స్లో వచ్చేసరికి ఇలా చిన్నగా ఒక బుటీ షేప్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. పై వైపు ఆరెంజ్ కలరే చిన్న ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంది, కింద వైపు మాత్రం ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్. ఆల్ ఓవర్ అంతా శారీ ఇలాగే వస్తుంది. ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మొత్తం వచ్చింది. ఇలా అంతా కూడా కవర్ అయిందనమాట. అన్ని బాక్సెస్కి ఒకటి పీచ్, ఒకటి పింక్, ఒకటి ఆరెంజ్, బ్రైట్ షేడ్. ఇందులో మనకి ఎక్కువ పేస్టల్స్ ఉన్నాయి, బ్రైట్ 1, 2 ఉన్నాయి. ఇది కొంచెం డార్కర్ షేడ్. ఇలా ఆల్ ఓవర్ అంతా వచ్చింది. చిన్న చిప్పళ్ళు వస్తుంది చివరిలా అదే కలర్తో మనకి ఇలా థ్రెడ్తో కుచ్చులు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ మనకి పైన పీచ్ షేడ్ ఉంది కదా, అదే కలర్తో మెనారసి బూటీతో ఇచ్చారు. ముంగా ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కానీ ఈ బ్లౌజ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఆసమ్ కలర్ కాంబినేషన్. కొంచెం డార్క్, ఇది ఇంకా కొంచెం పేస్టల్స్ ఉన్నాయి. మనకి ఇందులో 9 కలర్స్ ఉన్నాయి. ఏ డిజైన్ కావాలని అంటే కొంచెం దగ్గరగా కూడా ఉన్నాయి. మీరైతే క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. కొంచెం బార్డర్ కనిపించేటట్టయితే ఈజీగా ఉంటుంది. అవసరం కదా కలర్ అయితే. ఫాలింగ్ మెటీరియల్. ఇవైతే మనకి డ్రై వాష్ అంటే రోలింగ్ కూడా కాబట్టి హైట్ అయితే ప్రాబ్లం ఉండదండి. ఏ హైట్ వాళ్ళకన్నా కూడా చక్కగా సరిపోతాయి. మంచి ప్రైస్లో ఉన్నాయి. సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్, లైట్ కొంచెం క్రీమ్ షేడ్ ఉంటుంది కదా, దానికి రివర్స్లో పెట్టారు. గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. రంకాట్లో మనకి ఇవి కొంచెం బనారస్ స్టైల్లో వస్తాయి కదా, అలాంటివి. ఫ్యాబ్రిక్ చినాన్ అనమాట. చినాన్ మీద వచ్చింది. చాలా లైట్ క్రీమ్లో ఒక డ్రాప్ గ్రీన్ వేస్తే వస్తుంది చూసారా షేడ్, కొంచెం శనగపిండి కలర్ గ్రీన్ ఆ షేడ్ లాగా ఉంది. పైన అంతా మనకి ఇలా చెక్స్, కొంచెం పెద్ద చెక్స్. మనం చిన్నాల్లో చిన్న మైసూర్ సిల్క్స్ చెక్స్ చేసాం కదా, అలాగే ఇది కొంచెం పెద్ద చెక్స్. ఇలా పైవైపు చిన్న బోర్డర్ గ్రీన్ కలర్. కింద వచ్చేసరికి మనకి ఇలా కలర్స్ వచ్చే చూడండి, ఆరెంజ్ షేడ్, గ్రీన్ అండ్ పింక్, ఒకటి లైట్ లావెండర్ షేడ్. ఇలా కలర్తో వచ్చింది. కింద పైన మాత్రం మనకి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కుచీల్ పార్ట్. పైవైపు కలర్ ఇవ్వలేదు, కిందంతా కలర్ వచ్చింది. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇది వస్తుంది బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి. ఇలా షేడ్ మొత్తం ఆల్ ఓవర్ అంతా మనకి కలర్ కవర్ అవుతుంది. చాలా బాగున్నాయండి. మనకి ఇలా పేస్టల్స్ వచ్చి అన్ని కలర్స్ మల్టీ కలర్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ లుక్లో ఉంది. పళ్ళుకి వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ చిప్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ షేడ్ బార్డర్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ వచ్చింది. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. బనారసి బూటీ. అవసరం అండి అసలు. చాలా బాగుంది. కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3150. మనకి ఇవన్నీ అయితే రెడీ టు డిస్పాచ్. మల్టిపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 4-5 పీసెస్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మళ్ళీ రీస్టాక్ అంటే చాలా టైం అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇలాంటి స్టైల్ కొంచెం డోలాలో కూడా చూస్తాం, కానీ ఇది ఫ్యాబ్రిక్ చిన్నాను, దానివల్లే ప్రైస్ అనమాట. ఇది కూడా చిన్న బోర్డరు, గ్రీన్ షేడే, గ్రీనే కానీ ఇది ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం
సీ గ్రీన్ ఉంటుంది కదా ఆ షేడ్ అనమాట బార్డర్ వచ్చేసరికి. పైన మనకి ఇలా లైట్ షేడ్, కిందంతా కూడా మల్టీ కలర్స్, పింక్, సీ గ్రీను అండ్ బ్లూ షేడు, గ్రే, లావెండర్ షేడ్ వచ్చాయి. ఇంకా అన్నిటికీ మనకి ఇలా కుర్చీల పాటలో మాత్రం స్కర్ట్ బార్డర్ నీ లెంత్ వరకే ఇచ్చారు కలరింగ్ అనేది. 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఇదంతా ఆల్ ఓవర్ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది. బ్యూటిఫుల్ శారీ. కింద బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. అదే కలర్ చిన్న చిట్పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ముంగా ఫ్యాబ్రిక్ చిన్న బనారసి బుట్టితో ఇచ్చారు. మనకి ఏ కలర్ బార్డర్ వస్తుందో అదే కలర్ వస్తుంది. ఆసమ్ అండి శారీ అయితే. ఈ శారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే షేడ్. బేస్ కలర్ పైన కలర్ వచ్చేసరికి గ్రే వచ్చింది. అంటే బాడీ కలర్ గ్రే, ఒకటి గ్రే, మిగిలినవి వచ్చేసరికి ఇలా లైట్ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ షేడ్తో మనకి 2 కలర్స్తో ఇచ్చారనమాట. మల్టీ కలర్స్ కాకుండా, ఎక్కువ కలర్స్ కాకుండా 2 కలర్స్. ఒక్కో బాక్స్ వచ్చేసరికి గ్రే వదిలేరు 2 సైడ్స్ కూడా. ఇది కూడా కొంచెం సీ గ్రీన్ లాగే ఉంది బార్డర్. మనం ఎగ్జాక్ట్గా పళ్ళులో చూద్దాము. చాలా బాగుంది చూడండి. రెగ్యులర్ స్టైల్ కలర్ కాంబినేషన్ కాదు, డిఫరెంట్గా ఉంది. బార్డర్ కూడా చాలా బాగుంది. దీనికి పళ్ళు అంతా కూడా ప్లీజ్ కంప్లీట్ అయ్యాక ఇవన్నీ కలర్స్ వచ్చేస్తాయి మనకి. ఇలా బ్లౌజ్ పళ్ళుకి వచ్చేసరికి ఇలా చిట్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి దీనికి గ్రే షేడ్ ఇచ్చారు చూడండి. సెల్ఫ్ బాడీ కలర్ ఉంది కదా ఆ కలర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్లోనే ఉంటాయి ఇవి. చిన్నవన్ అనేసరికి బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో. భలే ఉందండి కలర్ అయితే. లైట్ క్రీమ్ షేడ్, దానికి ఇది సింగిల్ కలర్, అంటే క్రీమ్ అండ్ ఎల్లో కాంబినేషన్, వేరే కలర్ రాలేదండి. ఇప్పుడు నేను కట్టుకున్న ఆరెంజ్ లాగా పీచ్ అండ్ ఆరెంజ్ వచ్చింది కదా, అలాగే ఇది లైట్ క్రీమ్ అండ్ ఎల్లో షేడ్. ఎల్లో కూడా మంచి షేడ్ ఎల్లో. ఇదంతా మనకి పై వైపు, కింద మాత్రం అలా ఒక బాక్స్ ఎల్లో అండ్ ఒకటి క్రీమ్ వచ్చింది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఆసమ్ అసలు కలర్ అయితే. ఈ కలర్ వల్ల మనకి షైనీగా ఉంటుంది. ఈ సారీస్ అన్నీ కూడా ఫాలింగ్ ఉంటాయి. ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళు ఏ ఏజ్లోనే కట్టుకోవచ్చు. ఇది చిన్న చిట్పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే వచ్చింది. మీరు ఏమన్నా ఎల్లో అయినా వేసుకోవచ్చు, లేదు సెల్ఫ్ ఈ క్రీమ్ షేడ్కి వెళ్ళినా కూడా బ్యూటిఫుల్ లుక్లో ఉంటుంది శారీ అయితే. చాలా బాగుంది. ఈ శారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కలరింగ్కే చాలా ప్రాసెస్ పడుతుందండి. మళ్ళీ బయటికి రాకుండా కలర్ చేయడం అది కూడా చాలా టైం అయితే పట్టింది. మేము ఆర్డర్ చేస్తే చాలా రోజులైంది. ఇది క్రీమ్ షేడే. దీనికి చూడండి గ్రే ఒకటి, ఎల్లో ఒకటి, సీ గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి, ఇలా కలర్స్ 2 సైడ్స్ కూడా పింక్ వచ్చింది. లైట్ బేబీ పింక్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకు ఆల్ ఓవర్ అంతా మల్టీ కలర్స్ వచ్చింది. బ్యూటిఫుల్ కదా, డీసెంట్ లుక్. ఇది పళ్ళు, చిన్న చిట్ పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అదే బేబీ పింక్ షేడ్లోనే అన్నీ కూడా ముంగా ఫ్యాబ్రిక్కే వచ్చాయి. చిన్న బనారసి బూటీ. ఆసమ్ కలర్. అంటే మీకు ఈ కలర్స్ తెలియడానికని నేను ఇలా పెడుతున్నాను. కనీసం స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు కొద్దిగా క్లియర్గా పెట్టండి, బార్డర్ అది కనిపించేటట్టు. బాగుంది కలర్ అయితే. ఈ శారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్. ఇది కూడా 2 కలర్స్ మ్యాచింగ్, అంటే ఎక్కువ మల్టీ కలర్స్ కాకుండా. ఇది ఇంగ్లీష్ కలర్ టోన్, ఎగ్జాక్ట్ ఆనియన్ పింకింగ్ కాదు. ఇందులోనే లైట్ అండ్ కొంచెం డార్క్తోనూ ఒక బాక్స్ డార్క్ ఒకటి లైట్ వచ్చింది. ఇక్కడ మనకి ప్రిల్స్లో సింగిల్ కలర్ నీళ్ళంత వరకు వచ్చింది. అక్కడి నుంచి ఇలా ఆల్ ఓవర్ 2 సైడ్స్ కూడా సేమ్. ఇందులోనే డార్కర్ షేడే బార్డర్ ఇచ్చారు మనకి. చాలా బాగుందండి కలర్ కూడా. అన్ని షేడ్స్ ఆసమ్ ఉన్నాయి. మీకు బ్రైట్ కావాలంటే బ్రైట్ ఉన్నాయి, పేస్టల్ కావాలంటే పేస్టల్ ఉన్నాయి. ఏది కావాలన్నా చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్. మనకి ఇక్కడ పైన లైట్ ఆనియన్ పింక్ ఉంది కదా ఆ షేడ్ ఇచ్చారు. ఆసమ్ అండి అసలు, బ్యూటిఫుల్ అసలు. ఈ శారీ ప్రైస్ కూడా 3150. అసలు ఏ శారీ ఉంచుకోవాలా అన్నంత అన్నీ బాగున్నాయి. ఇది మనకి క్రీమ్ షేడ్కి ఎల్లో బార్డర్. సేమ్ మనం ఇలాంటిదే పింక్ బార్డర్ కూడా చేసాము. సో క్లియర్గా పెట్టుకోండి అన్నీ కూడా బార్డర్స్ అనేది. ఇది వచ్చేసరికి క్రీము ఎల్లో బార్డర్, 2 సైడ్స్ ఎల్లో బార్డర్. ఇది పింక్, పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్.
చాలా క్లాసీగా ఉంది. టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది, జరీ బోర్డర్. ఇంకా జరీ బోర్డర్ వల్ల రిచ్ లుక్ వస్తుంది. ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూడండి, చాలా పింక్ ఇచ్చారు, పీచ్ ఇచ్చారు. ఇక్కడ ఉంది కదా ఈ పీచ్ షేడ్, పీచ్ పింక్ మధ్యలో షేడ్ అండి, ఎగ్జాక్ట్ పీచ్ ఏం కాదు. ఆ కలర్ ఇచ్చారు. డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. అవసరం అండి. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ మనకి లాస్ట్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి కొంచెం ఆనియన్ పింక్, రోజ్ పింక్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ బార్డర్ ఇచ్చారు. ఇందులో కూడా ఉంది చూడండి, ఇదే షేడ్ అనమాట. కొంచెం ఆనియన్ పింక్ ఆ షేడ్ కాంబినేషను. పైన ఎంత క్రీము, బ్లూ షేడ్, ఆరెంజ్, ఆనియన్ పింక్ షేడ్, ఎల్లో కలర్, ఇలా మల్టీ కలర్స్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. మనం వేసుకుంటే ఈ లుక్ అయితే వస్తుంది. చిన్న చిప్పల్లో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆనియన్ పింక్ షేడ్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. మీకు వేసుకుంటే కనుక ఇలా కలర్స్ అన్నీ కనిపించి, అవి కూడా మరీ హడావిడిగా కొట్టేసే కలర్స్ కాదు, చక్కగా క్లాసీ కలర్స్ కదా. బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 3150. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకో. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇందులో మల్టిపుల్స్ ఉన్నాయన్నాను కదా, మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయన్నాను కదా, ఒకసారి చూసేయండి. అన్నిటిలోనూ మనకి 6 పీసెస్ ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసరికి ఎల్లో కలర్, ఇది వచ్చేసరికి పింక్. మీరు ఇలా స్క్రీన్ షాట్ పెట్టినా కూడా అర్థమవుతుంది, ఎందుకంటే బార్డర్ అనేది తెలుస్తుంది కదా, పింక్. ఇవి వచ్చేసరికి సీ గ్రీన్లోనే కొంచెం డార్క్ యాష్ కలర్ వచ్చింది కదా, ఆ కలర్ ఇది. ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ బార్డర్ కలర్, గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్, ఎల్లో, ఇది ఆనియన్ పింక్ 2 కలర్ మ్యాచింగ్తో. ఇది వచ్చేసరికి ఆరెంజ్. నేను కట్టుకున్నాను కదా సేమ్ సారీ. ఏది నచ్చినా కూడా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 3150. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.